చూస్తారు కదా, వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా స్టేజ్లో 10 మంది చూడగానే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. తెలుగు వాళ్ళు అంటూనే ఉంటారు, తెలుగు అకాడమీకి వచ్చినా కూడా సార్ కూర్చోండి సార్. ఇండియన్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్, అబుదాబి నుంచి బ్యాక్ వచ్చేస్తున్నారు పిల్లకాయలు. ఒక్క నిమిషం, అంటే మా ఒక్క నిమిషం వేస్తా. నేను అలా అనట్లేదు, వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా మేము అమెరికా వెళ్ళినప్పుడు ఏం ఫోర్స్ ఆలోచన ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న సీనియర్స్, అక్కడ ఉన్న వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యుఎస్ లో మాస్టర్స్ అన్నట్టుగా అందరూ అది ఆలోచించేవాళ్ళు. ఒకటే కొడుకు మిలిటరీకి ఆర్మీకి ఎందుకు పంపిస్తారని మా మామ వాళ్ళంతా మా అమ్మని ప్రెజర్ పెట్టి నన్ను అసలు పోనీ లేదు ఆ సైడ్. నాకు చాలా ఐటీ ఉన్నాయి. ఇక్కడ చంద్రగిరిలో స్కూల్ పేరు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్. స్కూల్ కన్నా ఇప్పుడు ఫర్ స్కూల్ ఇయర్ 92 బ్యాచ్ కి 91-92 నా పేరు. తెలుగువారు ఎక్కడున్నా కూడా ఒక గుర్తింపు వస్తూ ఉంటుంది. అలాంటిది అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా ఇవాళ ఎంతోమంది తెలుగువారు ఎన్నో స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. అయితే ఒక రాష్ట్రానికి విస్కన్సిన్ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించి మన చంద్రగిరికి సంబంధించి, చంద్రగిరి అది ముఖ్యమంత్రి గారి సొంత ప్రాంతం, సొంత ఊరు. ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఇక్కడ పుట్టి పెరిగి లలిత లంకెల్ల శ్రీరాములు గారికి సంబంధించి వాళ్ళ కొడుకు బద్రీనాథ్ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి కూడా ఉన్నత చదువులు చదివి అనంతపూర్ జేఎన్టీయూలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇవాళ అమెరికాలోకి వెళ్ళి అక్కడ ఒక రాష్ట్రానికి మంత్రిగా కొనసాగుతున్నారు. అది కాకుండా అంటే చదువులోనూ ముందుకెళ్ళి అంటే రాజకీయాల్లో కూడా అక్కడ ముందుకెళ్ళి ఆయన ఇవాళ ఒక రాష్ట్రానికి మంత్రిగా కొనసాగుతుండడం, మరోవైపు కమిషనర్గా కొనసాగుతున్నారు. అంటే ఏ స్థాయికి మన తెలుగువారు వెళ్తున్నారో ఇది ఎంతో గర్వించదగ్గ విషయంగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఇవాళ ఆయనతో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం బీఆర్కే న్యూస్ తరఫున. ఎందుకంటే అమెరికా నుంచి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికాకి ఎంతో గుర్తింపు ఉంటుంది. ఇవాళ వరకు కూడా అగ్రరాజ్యంగా ఉన్నారు వాళ్ళు. మరి ఏ స్థాయిలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఒక రాష్ట్రానికి అక్కడ మన తెలుగువారు, అది తెలుగు ముద్దుబిడ్డ, ఇక్కడ చంద్రగిరిలో పుట్టి పెరిగి ఇక్కడ నుంచి కూడా వెళ్ళి విద్యాభ్యాసం అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడ ఇవాళ ఒక రాష్ట్రానికి మంత్రి హోదాలో ఉండి, కమిషనర్ హోదాలో ఉండి అక్కడ పేదలకి అందరికీ కూడా సేవలు అందిస్తున్నారంటే నిజంగా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఆయన బద్రీనాథ్ మనతో ఉన్నారు, సార్తో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎలా ఉంటాయి, రాజకీయాలు ఎలా ఉంటాయి, అక్కడ పేదలు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, మరి ఆయన అందిస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ఉంటాయో బీఆర్కే న్యూస్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు వారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకందరికీ కూడా మనం ఆయన ఇంటర్వ్యూ ద్వారా మనం పరిచయం చేయించే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్కారం సార్. నమస్కారం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మా ప్రాంతంలో ఇక్కడ చంద్రగిరిలో తెలుగువారుగా మీరు పుట్టి పెరిగి ఇవాళ అమెరికా అగ్రరాజ్యం అమెరికాలో అక్కడ ఒక రాష్ట్రానికి మీరు మంత్రిగా కొనసాగుతూ అక్కడ సేవ చేస్తున్నారంటే నిజంగా అభినందన విషయం. ఏంటి మీ విద్యాభ్యాసం నుంచి ఏంటి, అమ్మగారు లేదా ఇట్లా నాన్నగారి విషయాలు ఏంటి, ఈ విషయాలన్నీ చెప్పి దాని తర్వాత ఉంటాం. ఓకే, నమస్కారం అండి. నా పేరు బద్రీనాథ్ లంకెల్ల. నేను ఇక్కడ చంద్రగిరిలో పుట్టి ఇక్కడ పెరిగి ప్రభుత్వ బాలుర కళాశాలలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను. నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లోనే జరిగింది. ఎక్కువగా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను మొత్తం. దాని తర్వాత ఇంటర్మీడియట్కి ఇంగ్లీష్ మీడియం మూవ్ అయ్యాను. తర్వాత జేఎన్టీయూ అనంతపురంలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఛాలెంజ్ ఏంటి అని మాస్టర్స్ కోసమని అమెరికా వెళ్దామని ప్రయత్నించాము. 1-2 సార్లు విఫలమైనా కూడాను వెనకడుగు వేయలేదు. మాది మొత్తం మిడిల్ మధ్యతరగతి కుటుంబము. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, మా మదర్ హౌస్ వైఫ్ ఉండేవాళ్ళు. సో అన్ని కష్టాలు చూసాము, ఛాలెంజెస్ ఫేస్ చేసాము. వాటి నుంచి బయటికి రావడం అనేది ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉండేవాడిని. ఎప్పుడునూ విఫలాలని ఎప్పుడునూ ఫెయిల్యూర్ని ఎప్పుడునూ తీసుకొని అక్కడే ఆగిపోలేదు. ఫైట్ చేస్తూనే వెళ్ళాను, ఛాలెంజెస్ తీసుకొని ముందుకు వెళ్ళేవాడిని. ఆ విధంగా మాస్టర్స్కి అక్కడ వీసాలు రిజెక్ట్ అయినా కూడా నెక్స్ట్ జాబ్ కోసం అప్లై చేసుకొని వెళ్ళాను, కాలిఫోర్నియా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు తెలుగు వాళ్ళు కష్టపడటం చూసి వాళ్ళందరినీ కలపాలని, అందరం కలిసి పండగలు అట్లాంటివి చేసుకోవడానికి అందరం కలిసి చేసుకోవాలని తెలుగు అసోసియేషన్లు అట్లాంటివి ఫామ్ చేయడం జరిగింది. ఒకరికొకరి సహాయం చేసుకుంటూ వచ్చాము. ఎన్ని కష్టాలున్నా అందరం కలిసి ఒక ఫ్యామిలీగా పనిచేసే వాళ్ళము.
అది ఓవరాల్గా గ్రో అయ్యింది. అక్కడ నుంచి ఇండియన్స్కి చాలామంది కష్టపడుతుంటే అది స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం మొదలెట్టాము. ఇండియన్ అసోసియేషన్కి వాటికి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను. ఇది అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన కరెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మొదటి ప్రెసిడెన్సీలో ఎలక్షన్ జరుగుతున్న టైంలో మన తెలుగు వారికి చాలా అన్యాయం చేసేవాళ్ళు. అక్కడ ఇంట్లోకి లెటర్లు వచ్చేవి, మేము ఇప్పుడు ఎలక్షన్లో గెలిచాం, మీరు అందరూ మీ ఇంటికి వెళ్ళిపోండి అట్లా అని. అవన్నీ లెటర్లు అవి మా ఫ్రెండ్స్ అందరు చూపెట్టినప్పుడు నేను ఏదో ఒకటి సహాయం చేయాలి అని ముందడుగు వేసి ఫస్ట్ టైము వాళ్ళ అపోజిట్ పార్టీ అయినటువంటి డెమోక్రాటిక్ పార్టీలో సామాన్య మెంబర్గా జాయిన్ అయ్యి, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా పనిచేశాను. ఆ పార్టీలో ఉండగా మిగిలిన అన్నింటిలోనూ ఎలక్షన్లో నిల్చున్నాను. అక్కడ కూడా విఫలం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళతోనూ ఫైట్ చేయడం, గెలవడం అనేది చాలా కష్టం. మన తెలుగు వాళ్ళ కోసం హెల్ప్ చేద్దామని మళ్ళా 2 సార్లు ఎలక్షన్లో ప్రయత్నించి విఫలమైనాను. అయినా కూడా నాకు ట్రాన్స్పోర్టేషన్ పాలసీ ప్లానింగ్ బోర్డు ఇట్లాంటి బోర్డ్స్లలో పెట్టారు ఎలక్షన్లో ఓడిన తర్వాత కూడాను. అప్పుడు నేను మనం ఏం చేయగలం యాజ్ ఎ సివిల్ ఇంజనీర్, యాజ్ అన్ ఇండియన్, యాజ్ ఎ తెలుగు పర్సన్ ఏం చేయగలను అనేది చూపెట్టాను. అందువల్ల అందరూ దానికి మెచ్చుకొని ఈ ఇయర్ ఏప్రిల్ ఎలక్షన్లో విజయం సాధించాము. దానివల్ల నాకు కమిషనర్గా ఒక 24 డిస్ట్రిక్ట్, మ్యాడిసన్ మెట్రోపాలిటన్ సూవేజ్ డిస్ట్రిక్ట్లో 24 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది, వాటికి కమిషనర్గా ఇచ్చారు. ఆర్డర్ పర్సన్గా ఎలక్ట్ అయ్యాను. సో పీడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి, సస్టైనబుల్ మ్యాడిసన్ కమిటీకి, వీటిల్లోనూ పదవులు ఇచ్చారు. సో వాటిని కంటిన్యూస్గా తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా నేను ఏం చేసినా కూడా ఒక బద్రి చేశాడని చెయ్యరు. ఏదైనా తప్పు జరిగిందంటే ఒక ఇండియన్ చేశాడు, ఒక తెలుగు అబ్బాయి తప్పు చేశాడని అంటారు అనే ఆలోచనతోనే, భయంతోనే చేస్తాను ఏ పని చేసినా. ఒక ఇండియన్ని రిప్రజెంట్ చేయడమే నా ప్రతిరోజు అందరినీ కలపడం కోసమే ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు. సార్, ఇప్పుడు మీకు ఎంత అద్భుత అవకాశం వచ్చింది. అగ్రరాజ్యంలో ఒక రాష్ట్రానికి మీరు మంత్రిగా, అక్కడ కమిషనర్గా పనిచేస్తున్నారు. అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే సహజంగా మనం ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కూడా రాజకీయంగా కావచ్చు, అర్జీలు పట్టుకొని వెళ్ళి రకరకాలుగా పేదలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలుకి అది మాటలతో చెప్పలేని పరిస్థితి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, లేదంటే ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, లేదంటే అలా ఆ విధంగా ఉంటుంది ఇక్కడ సిస్టమ్. అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? మీరు ఏ విధంగా, ఏ రాష్ట్రానికి మీరు సేవలు అందిస్తున్నారు? అక్కడ మీరు ఆ రాష్ట్రం, ఎందుకంటే మీరు ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు అంటే అన్ని ప్రాంతాలు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? సో నేను ప్రస్తుతం అయితే సిటీ ఆఫ్ మ్యాడిసన్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఈరోజు ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాను, అక్కడ అందరినీ కలిశాను. వాళ్ళల్లో ఉన్న డిస్కనెక్ట్ చూస్తున్నాం అనమాట. రోడ్లకి ఒకటి, ట్రాన్స్పోర్టేషన్కి ఒకటి, పబ్లిక్ వర్క్స్ చేయాలన్న ఒక అన్ని వేరు డిపార్ట్మెంట్లుగా బాగా డివైడ్ అయిపోయింది. ఏదైనా ఒక వర్క్ జరగాలి అంటే మన ఇక్కడ వాళ్ళు పత్రాలు ఎత్తుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి 10 డిఫరెంట్ ఏరియాలకి తిరగాల్సి ఉంటుంది. మాకు అక్కడ పబ్లిక్ వర్క్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లా చాలా వరకు అన్నీ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. పబ్లిక్ వర్క్స్లోనే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, వాటర్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కనెక్టెడ్ ఉంటుంది. అన్నీ ఒకరి దగ్గరికే ఒక్క అప్లికేషన్ ఫామ్ పే చేస్తే అన్నీ ఆటోమేటెడ్, అన్నీ ఆన్లైన్లోనే చేస్తారు. మేము కూడాను అందుబాటులో ఉంటాము. మాకు ఇండివిజువల్ ఈమెయిల్స్ ఉండవు. నేను డిస్ట్రిక్ట్ 7ని రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి district7@cityofmadison.com అని ఒక ఈమెయిల్ పెడితే అన్ని వర్క్స్ మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. వీ హ్యావ్ 24 hours టు రెస్పాండ్. అది మేము ఆ విధంగా ఫీల్ అవుతాం. ఇస్ నో లీగలీ రూల్స్ దేర్. కానీ మేము కూడాను ఇక్కడలాగా మల్టిపుల్ ఛానల్స్తో ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడూ అవైలబుల్ ఉంటాము. ఎనీ టైం మా అడ్రస్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్రజలకి మేము చాలా అందుబాటులో ఉంటాము. రెగ్యులర్గా వాక్ చేయడం కానీ, అన్ని క్యాపిటల్ దగ్గర రెగ్యులర్గా ఎవరైనా సరే నేరుగా వచ్చి మాతో మాట్లాడచ్చు. ఎనీ టైం, నో అపాయింట్మెంట్స్ నీడెడ్. వీ కాల్ ఇట్ ఓపెన్ డోర్ పాలసీ అంటారు అక్కడ. సో ఎనీ టైం, ఎనీ కంప్లైంట్స్ డైరెక్ట్గా మమ్మల్ని రీచ్ అవుట్ మాట్లాడచ్చు. మేము 24 గంటల లోపల రెస్పాన్స్, ఏదో ఒక రెస్పాన్స్, అన్ని ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా సాల్వ్ చేయలేము. కానీ రెస్పాన్స్ అయితే మాత్రం వితిన్ 24 hours తీసుకొస్తాము. దానికి కావాల్సిన రెజల్యూషన్స్ ఏమేమి ఉన్నాయో, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసి ఇస్తాం. సో అన్నిటికీ వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అక్కడ సిస్టము. ఇప్పుడు సహజంగా అమెరికా ప్రెసిడెంట్ అంటానే కానీ మాకైనా సరే ఎవరికైనా సరే చూస్తే అక్కడ
అంటే ప్రెసిడెంట్ ఆయన అగ్రరాజ్యం అమెరికాకి సంబంధించిన ప్రెసిడెంట్, మరి ఆయనకే అంత సెక్యూరిటీ ఉంటే అక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఉన్న మంత్రులకు కానీ ఇలాంటి కమిషనర్లకు కానీ అబ్బా ఇంకెంత ఉంటుంది అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. సహజంగా ఎట్లా మీరేమో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అసలు మేము అలాంటిది ఏమి ఉండదు, మేము అందరితో పాటు హ్యాపీగా నడిచి వెళ్తాం, పీపుల్స్తో అందరితో నడుచుకుంటూ వెళ్తాం, సెక్యూరిటీ ఉండరు లేదంటే ఇట్లావన్నీ చెప్తున్నారు. మరి ఇలాంటి అంటే ఎందుకంటే మనకు తెలుగు వారికి అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా చాలా ఇష్యూస్ జరిగాయి మనకు, అంటే నల్ల జాతీయుల సమయంలో ఫైరింగ్ చేయడం కానీ ఇట్లా కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. అలాంటి సందర్భాల్లో అట్లా ఎట్లుంటుంది సార్ అక్కడ మీకు సిచ్యువేషన్? సో విస్కాన్సిన్ స్టేట్ వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్ అండి. దానివల్ల మేము అంతగా కొన్ని లైక్ షికాగో లాంటి సిటీస్లో మీరు అట్లాంటి న్యూస్ వింటూ ఉంటారు, గన్లు ఎత్తుకొని తిరుగుతుంది. అక్కడ గన్ కల్చర్ చాలా ఎక్కువ, కానీ ఎవరినూ గన్మెన్ పెట్టుకోరండి. మా దగ్గర ఉన్నటువంటి గవర్నర్ దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, అసెంబ్లీ రెప్స్ దగ్గర నుంచి, సిటీ అఫీషియల్స్ ఎవరి దగ్గరను సెక్యూరిటీ అనేది ఏమీ ఉండదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు వాళ్ళతో. ఎవరును పర్సనల్గా తీసుకోరు అక్కడ. ఏదన్నా సరే అందరము ఆపోజిషన్ పార్టీలో ఉన్న ట్రంప్ను మేము ఎంత హెట్ చేస్తున్నా మేము మాటలతోనే మాట్లాడుకొని డిస్కషన్లోనే మాట్లాడతాం, కానీ అగ్రెసివ్గా వెళ్ళాం. అది ఈ మధ్య కొంచెం తేడా వస్తుంది. లైక్ ట్రంప్ వచ్చిన తర్వాత మీరు చూసేవారు ఉంటారు జనవరి 2 ఏం జరిగింది అనేది. అది చాలా రేర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంది, కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్లే చాలా ఎక్కువ ఉంటుంది. మేము కూడా ఇప్పుడు ట్రంప్ ఇట్లాంటి పాలసీలు, ఇప్పుడు ఇండియాకి ట్యాక్సులు 50% వేయడము, మన ఇండియన్ వాళ్ళకి వీసాలు ఇవ్వకపోవడము, ఇట్లాంటివి వెనక్కి పంపించేయడము అందరినీ చేస్తున్నప్పుడు, అరెస్ట్ చేస్తున్నాం, ఐస్ రైడ్లు జరిగినప్పుడు మేము వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాం. అందరూ ఒక్క మాట చెప్పగానే మేము డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, అందరూ వస్తారు. ఇక్కడ ఏంటంటే అంతా ఒక ప్రొటెస్ట్ చేయాలంటే మీరు లారీల్లో తీసుకురావాలి, ఆటోల్లో తీసుకురావాలని ఎన్ని కష్టపడు. మేము ఒక్క మెసేజ్ పెడతాం. మేము అంతా ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్లు కానీ, వాట్సాప్లు కానీ అన్ని గ్రూప్స్ పెట్టుంటారు. ఈ టైంలో ధర్నా చేస్తున్నాము రండి అంటే ఎటువంటి పెద్ద పెద్ద సీఈఓల దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి అందరూ వచ్చేస్తారండి. చిన్న ఒక ఫార్మసీలో ఒక ఫార్మసీ క్లర్క్ ఉంటాడు, తను మొన్న మాట్లాడుతుంటే ఒక వైట్ అమ్మాయి వచ్చి చెప్తోంది, ఉదయం 8 నుంచి 6 వరకు నిల్చొనే ఉన్నది ఉద్యోగం చేస్తూ, కానీ ఎప్పుడైతే 6 గంటలకు మేము ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పామో ఇమ్మీడియట్గా వచ్చేసిందండి. రోజంతా నిల్చొని ఉన్నా అక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. వెరీ డెమోక్రసీ మీద చాలా వాల్యూ ఇస్తారు. వెరీ పీస్ఫుల్ ప్రొటెస్ట్లు ఉంటుందండి, చాలా రేర్గా అగేన్స్ట్ ఉంటుంది. అందువల్ల సెక్యూరిటీలు వాటి గురించి ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం రాలేదు. ఎవరు పెట్టుకోరు. గవర్నర్ దగ్గర నుంచి ఎవరి దగ్గరనూ ఎక్కువ సెక్యూరిటీ ఉన్నది. మా విస్కాన్సిన్ స్టేట్ ఎస్పెషలీ ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి సెక్యూరిటీ అనేది మేము వచ్చిన మాకు ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల మేము మా రెగ్యులర్ జాబ్స్ చేసుకుంటూ ఇటువంటి వాటిల్లో కమిషనర్గా ఉన్నా కూడాను రెగ్యులర్ జాబ్స్ చేసుకుంటూ ఉంటాము. ఎంతమంది ఉంటారు సార్? అంటే మొత్తం ఎన్ని జిల్లాలు ఉంటాయి? అంటే మనం ఇక్కడ జిల్లాలు అంటాం కదా, అట్లా ఆ టైపే ఉంటుందా, లేదంటే ఎట్లా జిల్లాలు ఉంటాయి ప్లస్ రాష్ట్రం అంతా కలిపి ఎంతమంది పాపులేషన్? పాపులేషన్ మాకు కూడా సేమ్ ఇలాగే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. కౌంటీస్తో స్టార్ట్ అవుతుంది. 72 కౌంటీస్ ఉన్నాయి మొత్తం విస్కాన్సిన్ స్టేట్లో. ఆ విధంగా ఎవ్రీ స్టేట్కి కౌంటీస్ ఉంటుంది. కౌంటీ వైజ్ కౌంటీ బోర్డ్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక కౌంటీస్ సిటీస్ వస్తాయి. కౌంటీస్ కింద, సిటీస్ కింద మల్టిపుల్ అసెంబ్లీ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. మన సెనెట్ అంటే సెనెట్ డిస్ట్రిక్ట్స్ ఉంటుంది. స్టేట్ సెనెట్, స్టేట్ అసెంబ్లీ ఉంటుంది. అదేవిధంగా ఫెడరల్కి కూడా ఒక 2 సెనేటర్స్ ఉంటారు. ప్రతి స్టేట్ నుంచి ఒక 2 సెనేటర్స్ వెళ్తారు. సో నేషనల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ అందరూ డివైడ్ అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఇక్కడ ఉన్నట్టుగానే. వేరే వేరే పేర్లతో పిలుస్తారు అక్కడ, అంతే. సో మా స్టేట్ వరకు అయితే అసెంబ్లీలో 99 మంది అసెంబ్లీ వాళ్ళు ఉంటారు. సిటీ వైడ్ మేము లోకల్ ఎలక్షన్స్లో వీటిల్లో పార్టిసిపేట్ చేస్తాం. అంటే ఎవ్రీ సిటీకి డిఫరెంట్ నెంబర్స్ ఉంటుందండి, ఎంత పాపులేషన్ బట్టి ఉంటుంది. విస్కాన్సిన్లో మ్యాడిసన్, మిల్వాకీ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ. మ్యాడిసన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్. సో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ప్రోగ్రెసివ్స్ ఎక్కడ ఉంటారు, బ్లూ ఏరియాలు ఉంటాయి. ప్రతి మేజర్ సిటీలో అవుట్స్కట్స్ అంతా రెడ్ ఉంటుంది. అంటే రెడ్ అంటే రిపబ్లికన్స్ ఉంటారు. మేజర్ సిటీస్లో అంతా ఎక్కువగా డెమోక్రాట్స్ ఉంటారు. మోర్ ఎడ్యుకేటెడ్, ప్రోగ్రెసివ్ బిహేవియర్స్ ఉండేవాళ్ళు, యాటిట్యూడ్స్ ఉండేవాళ్ళు అందరూ మేజర్ సిటీస్లో ఉంటారు. అందువల్ల డెమోక్రాటిక్ పార్టీకి ఎక్కువ అటు పక్క నుంచి ఓట్లు వస్తాయి. మిగిలిన రూరల్ ఏరియాస్, విలేజెస్లో అంతా కూడాను ఎక్కువగా లాట్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు.
వాళ్ళు ఎక్కువగా రిపబ్లికన్ సైడ్ లీన్ అవుతూ ఉంటారు. సార్ సిటీస్లో కాకుండా అంటే ఆ ప్రాంతంలో రూరల్ ఏరియాస్ మీరు చెప్తున్నారు, ఆ ప్రాంతాల్లో అంటే పంటలు రైతులు ఇట్లా మనకి ఇట్లా ఉండేట్లే ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు తిరుపతి లాంటి ప్రాంతంలో ఇది ఒక పెద్ద సిటీ, దూర ప్రాంతాల్లో రైతులు ఈ రకంగా పంటలు పండించుకుంటూ రకరకాల పంటలు ఇక్కడ పండిస్తుంటారు, అక్కడ ఎట్లా ఉంటుంది? అంతే, అక్కడ కూడాను సేమ్ అండి. ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తున్న పొలాలు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఉన్నట్టుగా ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా లేబర్ బాగా తగ్గిపోయింది, కానీ మొత్తం మిషన్స్ ద్వారానే ఆపరేటెడ్ ఉంటుంది. ప్రతి ఒక్క రైతుకి అక్కడ 100 ఎకరాలు ఉంటుంది. ఎకరాలు ల్యాండ్ వైజ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ల్యాండ్. సో కాబట్టి మొత్తం మిషన్స్ ద్వారానే ఆపరేటెడ్ ఉంటుంది. వాటర్ సిస్టమ్, ఇరిగేషన్ సిస్టమ్ నుంచి దగ్గర నుంచి వాటర్ పైప్ సిస్టమ్స్ అన్నీ. అగ్రికల్చర్ ఈజ్ బాగా అడ్వాన్స్డ్గా ఉంటుంది అక్కడ. లైక్ జాన్ డియర్ లాంటి బిగ్గెస్ట్ కంపెనీ మీరు ఇక్కడ కూడా చూస్తుంటారు, ట్రాక్టర్లు ఇవన్నీ వస్తుంటాయి. అక్కడ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, మెయిన్ కంపెనీ అది జాన్ డియర్. ఇట్లాంటివి అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. మేము ఉన్నది మెయిన్గా మిడ్ వెస్ట్లో ఉంటున్నాము. ఆ మిడ్ వెస్ట్లో అగ్రికల్చర్కి బాగా ప్రాముఖ్యత ఉంటుంది. లైక్ కార్న్, స్వీట్ కార్న్ మీరు ఇంటూనే ఉంటారు. స్వీట్ కార్నే కాకుండా కార్న్ కానీ పొటాటోస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. మేజర్ ల్యాండ్ ఎక్కువగా అగ్రికల్చర్కి ఎక్కువ వాడుతుంటారు. అదర్ ఫారెస్ట్రీ ఈజ్ నెంబర్ 1 ల్యాండ్ అక్కడ. చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, అంత గ్రీన్గా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. వాటర్ చాలా బాగుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద లేక్స్, లేక్ సుపీరియరు, లేక్ మిషిగన్ ఇవన్నీ కూడా విస్కాన్సిన్ పక్కనే ఉంటుంది. మీరు ఓల్డ్ మ్యాప్ చూసారంటే హైయెస్ట్ వాటర్ ఉన్న ప్రాంతం అంతాను ఆ ఏరియాలోనే ఉంటుందండి. సార్ ఇక్కడ మనం ఇంకొక విషయం మనం మాట్లాడుకున్నాం. మీరేమో ఇప్పుడు ఇందాక మాట్లాడితే సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎక్కడ ఏముంది ఒక ఎమ్మెల్యేకో లేదంటే ఒక ఇక్కడ మన ఆంధ్రాలోగా ఎక్కడైనా సరే మన ఇండియాలో ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక మినిస్టర్ అనగానే వెనక 4-10 కార్లు, లేదంటే గన్మెన్లు, లేదంటే రకరకాల యాక్టివిటీస్. ఇంకా సీఎం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న పరిస్థితులు, అక్కడ మీరేమో ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ అంటుంది. ఏమనిపిస్తుంది ఈ 2 వేరియేషన్కి సంబంధించి ఒకసారి చూస్తే? ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కదండి. మేమందరం మా ఓన్ కార్ డ్రైవ్ చేసుకుంటాము. మీకు తెలిసిందే, చాలామంది పిఎంల గురించి ఉంటారు. కెనడా పిఎం కానీ యూకే పిఎంలు కానీ వీళ్ళందరూ వాళ్ళ ఆఫీసులకి సైకిల్ దొక్కొని వస్తారు. అటువంటి స్టేజ్లో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కాన్వాయ్స్ వస్తారు. థింక్ అబౌట్ హౌ మచ్ ఎక్స్పెన్స్ దట్ వన్ ఈజ్ కదా. వాళ్ళ అఫ్కోర్స్ చాలామందికి ఉపాధి కల్పిస్తారు దానివల్ల, కానీ ఎక్స్పెన్స్ కూడా ఉంటుంది, ఖర్చు అనేది ఉంటుంది కదా. ప్రజాధనం, యాజ్ ఐ సెడ్, నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. మీరు ఏమి ఇక్కడ వెచ్చించినా కూడాను సంబడి ఎల్స్ ఈజ్ పేయింగ్ ఫర్ ఇట్. అది మీరే పే చేస్తున్నారు, ప్రజలే పే చేస్తున్నారు దాన్ని. సో అది ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషను, ఇప్పుడు ఒక బ్యానర్ పెట్టాలంటే దాంట్లో ఒక ఫోటో ఉండాలన్న రోడ్డు మీద, దానికి కూడా ఒక పెద్ద కాంట్రవర్షీలు చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా గొడవలు కనబడుతున్నాయి ఈ మధ్య. సో అందరికీ ఇక్కడ భావోద్వేగం చాలా ఎక్కువైపోయింది. ఒకరి మీద ఒకరి పర్సనల్ ఫైట్లు కానీ ఈగోలు ఎక్కువ కనబడుతున్నాయి. మాకు అక్కడ ఎక్కువగా ఏంటంటే ప్రజల యొక్క ఇష్యూసే మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఇండివిజువల్ ఇష్యూస్ ఫోకస్ ఎక్కువ కనబడుతుంది. అది నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నది అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ అండి. సరే, ఇప్పుడు మీరు అక్కడ ట్రంప్ గారికి సంబంధించిన పార్టీ కాకుండా వేరే అపోజిట్ పార్టీలో ఉన్నారు. మీ రాష్ట్రంలో అక్కడ గెలిచారు. అక్కడ ముఖ్యమంత్రి అంటారా ఆయన్ని, లేదంటే గవర్నర్? అక్కడ ముఖ్యమంత్రికి ఈక్వలెంట్ గవర్నర్ అండి. అక్కడ ముఖ్యమంత్రి ఉండరు. మీకు ఇక్కడ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నట్టుగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉండరు కదా. ప్రెసిడెంట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. అదేవిధంగా స్టేట్కి గవర్నరు మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్ అండి. ఇప్పుడు ఇతర దేశాలపైనే ట్రంప్ పెత్తనం చెలాయిస్తున్నారు. ఉదాహరణ మన భారత్ పైనే. మనం ఏదో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకుంటున్నామని ఇట్లా రకరకాల ఇష్యూస్తో ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే టారిఫ్లు పెంచడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి మీరు అక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించి మీరు ఉన్నారు. అక్కడ ఆయన పార్టీకి సంబంధించింది కాదు కదా అధికారంలో ఉండేది. మరి ఆ ప్రభావం అయినా సరే అక్కడ చూపిస్తాడా అట్లా ప్రజలపైన? దాని మనకి ట్రంప్కి సంబంధించిన అపోజిషన్ పార్టీలు మీరు ఉన్నారు, అధికారంలోకి వచ్చారు, మీరు ప్రజాపాలన కొనసాగిస్తున్నారు, మీరు మంత్రిగా ఉన్నారు. బట్ ఆ పార్టీకి సంబంధించిన, అంటే అది ఆయనకు సంబంధించిన పార్టీ కాదు కదా, బట్ ఆ రాష్ట్రం మీద ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇతర దేశాలపైన ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడు కదా, మరి అట్లా లేకుండా ప్రజలకి సంబంధించి కావచ్చు, ఆ ప్రభుత్వ పరం వేరు పార్టీ వేరు అనే విధంగా అక్కడ ఉంటాడా? ఆ విధంగా పార్టీకి ప్రభుత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. వాళ్ళ పాలసీలు, రిపబ్లికన్ వాళ్ళకి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్
బర్త్ రైట్స్ అనుకోండి, విమెన్ రైట్స్ అనుకోండి, ఇవన్నీ వాటికి అగేన్స్ట్ ఉంటారు రిపబ్లికన్ పార్టీ. అంటే విమెన్కి అబార్షన్ అనేది చేయకూడదు అనేది ప్యూర్ అండ్ కన్సెప్షనే బేబీ ఈజ్ కన్సిడర్డ్. బేబీకి వాళ్ళ మదర్కి ఏమైనా కూడా ఒకవేళ రేప్ జరిగినా కూడాను అది అబార్షన్ చేయకూడదు అనేది రిపబ్లికన్ వాళ్ళ పాలసీస్ అండి. డెమోక్రాటిక్ వాళ్ళ పాలసీ ఏంటంటే విమెన్ రైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఉమెన్స్కి రైట్స్ ఇవ్వాలి, వాళ్ళ చాయిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది డెమోక్రాటిక్ మా పార్టీ ఒక ప్రిన్సిపల్స్. ఆ విధంగా పార్టీ పరంగా ప్రిన్సిపల్స్ ఉంటుంది. అది కొన్ని నేషనల్ లెవెల్గా కొన్ని వాళ్ళు పాలసీలు పెట్టినా కూడా మేము ఫైట్ చేసి మా స్టేట్లో మా పాలసీస్ వేరుగా ఉంటుంది. సో అందువల్ల కొన్ని రిపబ్లికన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిడా కానీ టెక్సస్ లాంటి వాటి స్టేట్లలో విమెన్స్కి అని రైట్స్ లేవు. ఇప్పుడు ఏదన్నా ఈ విధంగా రేప్ జరిగి అమ్మాయికి ఏదైనా అబార్షన్ చేయాలి అంటే దే హ్యావ్ టు ట్రావెల్ మైల్స్ అండ్ మైల్స్. చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి అబార్షన్ చేసుకునేంత అవకాశం కూడా ఉండదు. అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. అందువల్ల కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. చాలా ఎక్స్ట్రీమ్ పాలసీస్, నేను ఓన్లీ ఒక్క ఎక్స్ట్రీమ్ పాలసీ తీసుకున్నాను. ఆ విధంగా చాలా పాలసీస్ పార్టీ పరంగా ఉంటుంది. స్టేట్లు వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు. కానీ కొన్ని రాష్ట్రానికి దేశానికి మధ్య కొన్ని పాలసీసు లైక్ ఇమిగ్రేషన్ అనేది స్టేట్కి సంబంధం లేని విషయము. అది అట్లాంటి వాటి మీద మేము చాలా ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ మా చేతులు చాలా తక్కువ ఉంటుంది. మన ఇండియన్స్ని రానికుండా చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఫెడరల్వి. అవి యుఎస్సిఐఎస్ కానీ ఐస్ కానీ ఇవన్నీ ఫెడరల్వి. స్టేట్లు మన స్టేట్లోకి వచ్చిన వాళ్ళని హెల్ప్ చేయగలం, కానీ బయట నుంచి రావడానికి ఆపుతున్న వాళ్ళని మేమేమీ చేయలేకపోతున్నాము. ఎవరైనా రైస్ చేసి బయటికి తీసుకెళ్తుంటే కూడా ప్రొటెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. అటార్నీ జనరల్ దగ్గర నుంచి గవర్నర్ అన్నీ మా స్టేట్లో అంత డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు మన వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. సో మన ఇండియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే సహాయం కావాలంటే మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారంటే మేము తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తాము. ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్ అండి. ఫైనల్గా 2 ప్రశ్నలు అడుగుతాను సార్. రాజకీయ ప్రత్యర్థుల్ని ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీకు తెలిసిందే, ఇప్పుడు మోడీ అనుకుంటే ఏ రాష్ట్రంలో సరే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు, వాడు ఎప్పుడు తిరిగి బయట వస్తాడో తెలియదు. ఎట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్. ఇప్పుడు మరి అక్కడ ట్రంప్ గారు ఇట్లాంటి ఉంటారు, పార్టీ రకరకాలు ఉంటాయి, అక్కడ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? అలాంటి కక్ష సాధింపులు కానీ అట్లాంటి ఏవైనా ఉంటాయా, ఇబ్బందులు పెట్టడం కానీ? ఇంతకుముందు ఉండేది కాదండి. ఈ మధ్య ట్రంప్ వచ్చినప్పటి నుంచి కొన్ని అదర్ దేశాల నుంచి నేర్చుకున్నట్టున్నాడు. ఎస్పెషలీ పుటిన్ దగ్గర నుంచి, చైనా నుంచి, వీళ్ళందరూ డిక్టేటర్స్ కదా. దానికి తోడు మోడీకి కూడా క్లోజ్ ఫ్రెండ్. సో ఈ మధ్య ప్రత్యర్థుల మీద చాలా ఇండివిజువల్గా కేసెస్ పెడుతున్నారు. మా రాష్ట్రంలో మా గవర్నర్ని అరెస్ట్ చేస్తానని థ్రెటన్ చేశాడు. మా గవర్నర్ చాలా డైనమిక్ పర్సన్, అతను చేసుకోండి మాకేం భయం లేదు అన్నారు. అట్లా భయపెట్టడం అయితే భయపెడుతున్నారు, కానీ ఎఫెక్ట్స్ అయితే ఇంకా అంత ముందుకు వెళ్ళి అరెస్ట్ చేసే వరకు వెళ్ళట్లేదు. కానీ లీగల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ. దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతము. అది కానీ బ్రేక్ అయిపోయిందంటే ఇంకా నాకు అక్కడ డెమోక్రసీలో ఏమవుతుందని భయం వేస్తుంది. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న డెమోక్రసీ మీద కూడా కొంచెం భయం వేస్తుంది. ఇట్లా ఎవరి పార్టీలో ఉంటే ఆపోనెంట్ పార్టీస్ని ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. ప్రజల యొక్క, దేశం యొక్క గ్రోత్, రాష్ట్రం యొక్క గ్రోత్, ప్రజల గ్రోత్ గురించి ఆలోచించకుండా ఒకరి మనస్పర్ధల గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీకు టైం దొరుకుతుంది అంటే అది నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు చేసిన ప్రోగ్రెస్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ప్రోగ్రెస్ని కంటిన్యూ చేయాలి. వాళ్ళు పెట్టిన పాలసీస్ కొన్ని బాగున్నాయి అంటే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళడానికి వెళ్ళకుండా అది వాళ్ళు చేశారు మనం దాన్ని పూర్తిగా కొలాప్స్ చేసి మన ఓన్ పేరుతో చేయాలనేవి ఉండకూడదని నా అభిప్రాయం అండి. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు అగ్రరాజ్యంలో అక్కడిపై ఒక రాష్ట్రానికి ప్రజలకి సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో సొంత ప్రాంతానికి, మీరు పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి అవకాశం వస్తే సేవలు అందించడానికి బద్రీనాథ్ మీరు సిద్ధంగా ఉన్నారు? డెఫినెట్గా అండి. నేను అక్కడ పోయినప్పుడు కూడా అందరికి సహాయం చేద్దామనే ప్రయత్నిస్తున్నాను కదా. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చాను, మా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను, ఇక్కడ చదువుకున్న వాళ్ళతో అందరితో కలుస్తున్నాను.
వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా కష్టంలో పడుతున్నారు. వాళ్ళందరికీ సహాయం చేస్తానని ప్రమాణం చేశాను మొన్న కలిసినప్పుడు కూడాను. నేను చంద్రగిరికి ఈ తిరుపతికి చాలా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఉద్యోగ అవకాశాలు పిల్లలకి చదువుకున్న వాళ్ళకి వాటికి హెల్ప్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చేస్తామని అనుకుంటున్నాను. ఎక్కువగా విజిట్ చేద్దామని, పేరెంట్స్ కూడా కొంచెం ఏజ్ అవుతోంది, వాళ్ళని కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాలి అని ఉద్దేశంతో వచ్చి ఇక్కడ కూడా హెల్ప్ చేద్దాం. ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా వ్యాపారాలు కానీ ఇవన్నీ ఇట్లా పెట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇద్దామని ప్రయత్నిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. సో చాలా విషయాలు చెప్పారు. నిజంగా అసలుకి ఆయన చెప్తుంటే మనమే అమెరికాకి వెళ్ళి ఆ రాష్ట్రంలో మనం ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. చాలా ఇన్నేళ్ళ జర్నలిజం ఫీల్డ్లో ఇన్ని విషయాలు మాకు కూడా తెలియదు వాస్తవంగా అయితే. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే బద్రీనాథ్ గారితో మనం మాట్లాడిన సందర్భంలో చాలా అంశాలు చెప్తున్నారు. సో ఆయన ఇప్పుడు అమెరికాలో ఒక రాష్ట్రంలో అక్కడ ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో భవిష్యత్తులో కూడా సొంత ప్రాంతానికి, అది కాకుండా ఖచ్చితంగా అవకాశం వస్తే ఏదో ఒక పార్టీ తరఫున, అంటే సేవ చేయడానికి పార్టీలే ముఖ్యం లేదు, బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఖచ్చితంగా ఆ పార్టీలు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతానికి మాత్రం నేను సేవలు అందిస్తానంటూ కూడా బద్రీనాథ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణాతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.